హలో! హై ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోనే చూస్తున్నారు కదా! ఈ వీడియో అయితే ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ టైప్‌లోని బర్త్‌డే వీడియో అనేది చేస్తానన్నమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా సూపర్‌గా ఉంది. ఈ బీజీఎంకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాన్ఫిడెన్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచు మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చన్నమాట. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పెడతాను. బట్ కొంచెం లేట్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం. దాని తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఎందుకంటే టెక్స్ట్ ముందుగా ఎడిట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట. టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవడానికి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ గాని ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అన్నమాట. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. అండ్ ఈ వీడియోలో కూడా చెప్తున్నా. ఎందుకంటే మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలనేసి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్‌గా హెచ్ అనేసి ఒక లెటర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ అనేది చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని మిడిల్‌లో సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న ఏ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్‌లోకెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇప్పుడు ఫాంట్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నా. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. ఓకేపై క్లిక్ చేశాను. ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయింది చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి బ్లర్‌ని 5% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆఫ్‌సెట్ ఎక్స్ అనే దీన్ని ఒక 7% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత వైని ఒక 4 లేదా 5% ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా లేదా ఇది కూడా తగ్గించుకోవచ్చు. అది మీ చాయిస్. సో, రైట్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులోని ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అయింది. టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ అనేది దీన్ని కొంచెం ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇంకా కావాలంటే ఇట్లా పెంచుకోవచ్చు. అది మీ చాయిస్. దాని తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని కాస్త మీకు నచ్చినంత ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా పెట్టుకున్న. రైట్ టిక్‌పై క్లిక్ చేసి 4 ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ 3 డాట్‌పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ ఇలాగే అన్నమాట. ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకొని మొత్తం బ్యాకొచ్చి ఇప్పుడు కైన్‌మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇది 9:16 రేషియోలో ఉంటుంది ఇట్లా. ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. బ్యాకొచ్చేసి దీన్నేం చేస్తారంటే ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా నేనైతే జరుపుకుంటున్నా చూస్తున్నారు కదా! స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఆడియో అనేది యాడ్ చేసుకోండి. అలాగే నేను బీట్ మార్క్ కూడా మీకు యాడ్ చేసి సింపుల్‌గా యాడ్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేనిక్కడ ఆడియో అనేది యాడ్ చేశాను. అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్‌గా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే కరెక్ట్‌గా 0.700 మిల్లీసెకన్స్ దగ్గర ఒక బీట్ మార్క్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 1.300 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 2.200 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 3.600 మిల్లీసెకన్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 4.300 మిల్లీసెకన్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 5.200 మిల్లీసెకన్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 6 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 7.200 మిల్లీసెకన్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి కరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ 8 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9 సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 10.200 మిల్లీసెకన్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 11 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 12.400 ఫైనల్‌గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 14 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక
దీనికి కావాల్సిన ఒక వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు వీడియో అనేది యాడ్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకొని పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఈ విధంగా ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మిడిల్‌లో పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకొని వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసుకొని మ్యూట్‌లో పెట్టుకొని బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్నారనుకోండి దానికున్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. ఇది 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత ఇంకా మిగిలిన పార్ట్ ఏమైనా ఉంటే దీన్నే డూప్లికేట్ చేసుకొని కట్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో చాలా లెంత్ అయిపోద్ది. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఇంకో వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పార్టికల్ వీడియో అయితే మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని స్క్రీన్ ఫిట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. దాని తర్వాత దీన్నే మళ్ళీ డూప్లికేట్ అనేది ఇట్లా 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట. చూస్తున్నారు కదా! ఇంతవరకు వీడియో ప్రాసెస్ అంతా ఒకటే అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దన్నమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. వన్ క్లిక్‌తోనే హెచ్‌డీ క్వాలిటీలోనే బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. నేనైతే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న. ఒక ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు కీ ఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. బ్యాక్ వచ్చండి. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చండి. దాని తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సాచురేషన్‌ని ఫుల్‌గా ఇట్లా -100 పెట్టుకొని కాంట్రాస్ట్‌ని కొంచెం ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా బ్లాక్ అండ్ వైట్ కలర్‌లోకి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా కిందకి అన్నట్టు ఇట్లా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఒకసారి నేను మీకు మ్యూజిక్ అనేది మ్యూట్‌లో పెట్టి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో, ఇట్లా కీ ఫ్రేమ్ అనేది ప్రతి ఒక్క ఫోటోకి ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అనేది ఒకటి చెప్పాను చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా ఇక్కడ వరకు అనేది ఫోటో అనేది ఇక్కడ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే ప్రతి ఒక్క ఫోటో సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ప్రతి ఒక్క ఫోటోకి నేను ఇక్కడ ప్రతి ఒక్క ఫోటో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా అండ్ ఫోటోస్ అన్ని ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెక్ట్‌గా 11 సెకండ్స్ దగ్గర ఇట్లా వచ్చేయండి. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అనేది రివీల్ అవ్వాలి కనుక సో, మీరు స్టార్టింగ్‌లోనే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా! ఆ టెక్స్ట్ అనేది వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత బి, దాని తర్వాత డి. ఇట్లా హెచ్‌బీడీ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూస్తుండ్రు కదా! ఈ విధంగా ఇట్లా జరుపుకుంటున్నా. సో, ప్రతి ఒక్క లెటర్‌ని కూడా ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత కీ ఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. కొంచెం వీడియో అనేది లెంత్ అవ్వచ్చు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు డైరెక్ట్ నేను ప్రీసెట్ లింక్ ఇచ్చినా సరే కొందరికి వర్క్ అవుతుంది. కొందరికి వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఏందంటే అందరూ ఒకే సైజులో టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోరు కదా! మీకు అక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడింగ్ ప్రాబ్లమ్ అవుతుందనమాట. రీప్లేస్ పెట్టుకుంటే. సో, దానివల్ల ఇట్లా చెప్తున్నాననమాట. హెచ్ అనేది దీన్ని ఇట్లా రైట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బి అనేది దీన్ని కాస్త జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా దీనికి తగ్గట్టు ఇట్లా జూమ్ అనేది చేసుకొని దీన్ని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. డి ఉంది కదా! దాన్ని కూడా ఇట్లా జూమ్ చేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో, పర్ఫెక్ట్‌గా ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఎక్కడైతే బీట్ మార్క్ అనేది యాడ్ చేసామో 12 సెకండ్స్ అక్కడ కాకుండా ఇక్కడ వరకు ఇట్లా జరుపుకొని ప్రతి ఒక్క దీనికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది అన్నిటికి మూడిటికి కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు స్టార్టింగ్‌లో అంటే మిడిల్‌లోకి ఇట్లా వచ్చేయండి. ఈ పొజిషన్ వరకు ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని ఈ విధంగా ఇట్లా ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి ఫుల్‌గా ఇట్లా రొటేట్ చేసుకొని పెద్దగా కాస్త ఇట్లా జూమ్ చేసుకొని ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చేయండి.
సో ఇప్పుడు మళ్ళీ ఇంకో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని కొంచెం ఇట్లా రొటేట్ అనేది చేసుకొని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఇట్లా చూస్తున్నారు కదా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి సేమ్ అలానే ఇట్లా రొటేట్ చేసుకొని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దాన్ని కూడా ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.1%. సో ఇప్పుడు నేను మీకు వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నా చూడండి. ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఫోటో రివీల్ అయింది. ఇంకో ఫోటో, దాని తర్వాత ఈ విధంగా టెక్స్ట్ అనేది ఇట్లా రివీల్ అవుతుంది. చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఫోటో అనేది ఒకటి రివీల్ అవ్వాలి. 12 సెకండ్స్ దగ్గర లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్నా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకుని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఎంటర్ స్లైడ్ యానిమేషన్ 0.3% ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 14 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు అనేది నార్మల్గా ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా రామ్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేశాను. AA ఫాంట్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకుని ఫాంట్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత స్పీడ్ అనేది దీన్ని ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. ఇట్లా జూమ్ చేసుకోండి. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. దాని తర్వాత ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. దీన్నే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకొని ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాని తర్వాత నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చరణ్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఇట్లా ఎంటర్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. ఈ విధంగా యాడ్ అవుతుంది. చూస్తారు కదా ఇట్లా. కీ ఫ్రేమ్ ఇంకా దీనికి యాడ్ చేయాలంటే కొంచెం ఇట్లా జరపండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత దీనికి కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఒక్కొక్క లెటర్ని దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్లో పెట్టుకోండి. దీన్ని కూడా కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇటువైపు ఇట్లా పెట్టుకున్నా పర్లేదు. సో ఈ విధంగా ఒకేసారి ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తారు కదా. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా. లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి విగిల్ అని సెట్ చేయండి. ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేనైతే ఆ ఎఫెక్ట్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా ఈ విధంగా. ఓకే, ఇట్లా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకున్నా. దాని తర్వాత వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పై క్లిక్ చేశాను. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయిపోయిందనమాట. చూస్తాను కదా ఈ విధంగా. సో ఇట్లా మీకు నచ్చితే ఓకే, లేదు ఇట్లా నచ్చట్లేదంటే 3 డాట్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ అనే దీనిపై క్లిక్ చేయండి. ఇంకా ముంగటికి వస్తుంది. ఆ తర్వాత టెక్స్ట్ కదిలేలా చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా చూస్తుంటారు కదా. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thanks for watching. Have a nice day.